ప్రధాని మోదీ సర్కార్ తెచ్చిన సంచార్ సాథీ యాప్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు విపక్ష నేతలు. మొబైల్ ఫోన్స్ లో ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలనే నిబంధనలను తప్పుబట్టారు. ప్రజల గోప్యతా హక్కుపై కేంద్రం దాడి చేస్తోందని విమర్శించారు. మరోవైపు విపక్షాల ఆందోళనలు అర్థం లేనివన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. అవసరం లేకుంటే ఫోన్ నుంచి డిలీట్ చేయొచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా సంచార్ సాథీ యాప్ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్లోనూ ఈ యాప్పై రచ్చ జరిగింది. ప్రధాని మోదీ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి విపక్షాలు. దేశ ప్రజల గోప్యత హక్కుపై దాడి అంటూ విమర్శించారు ప్రతిపక్ష ఎంపీలు. ఇటీవల కొత్త స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ప్రీ ఇన్స్టాల్ చేయాలని ఆదేశించింది కేంద్రం. అన్ని మొబైల్ కంపెనీలకు 3 నెలల గడువు పెట్టింది. అదేవిధంగా పాత స్మార్ట్ ఫోన్లలోనూ సాఫ్ట్వేర్ అప్డేట్తో పాటు సంచార్ సాథీని డిఫాల్ట్ గా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విపక్షాలతో పాటు ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సైబర్ క్రైమ్ కట్టడికే సంచార్ సాథీ యాప్ తెచ్చామని తెలిపింది కేంద్రం. దేశ ప్రజలపై ప్రధాని మోదీ సర్కార్ అణచివేత చర్యలకు సంచార్ సాథీ యాప్ ఓ ఉదాహరణ అన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. బీజేపీ ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కుతోందని విమర్శించారు. విపక్షాలు ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా యాప్ను ప్రీ ఇన్స్టాల్ చేయాలనే ఆదేశాలు నియంతృత్వమేనని చెప్పారు. సైబర్ క్రైమ్ కట్టడికే సంచార్ సాథీ యాప్ తెచ్చామని కేంద్రం చెప్తున్నా అసలు ఉద్దేశం మాత్రం ప్రజల ప్రైవసీని హరించడమే అంటున్నారు విపక్ష నేతలు. మొబైల్ ఫోన్తో యూజర్ల కదలికలు, మెసేజెస్, కాల్స్ ని మానిటర్ చేస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రజల ఆర్థిక హక్కులపై దాడి చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. It's not just one thing. It's not just snooping on the telephones. It's overall. They are turning this country into a dictatorship. It's a very fine line between fraud is easy to report and we can see everything that every citizen of India is doing on their phone. So that's not how it should work. విపక్షాల ఆందోళనతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదని చెప్పారు. యాప్ ను తొలగించాలనుకుంటే వెంటనే డిలీట్ చేయొచ్చన్నారు. लोगों के ऊपर फ्रॉड कर रही हैं, लोगों का पैसा ले जा रही हैं, लोगों के फोन्स चोरी कर रहे हैं और उसकी सुरक्षा में जनता की भागीदारी हो, इसके आधार पर संचार साथी ऐप का नियम हमने बनाया है. इसके आधार पर ना कोई स्नूपिंग है, ना कोई कॉल मॉनिटरिंग है. अगर आप चाहते हो तो इसको आप एक्टिवेट करो, अगर आप नहीं चाहते तो इसे एक्टिवेट मत करो. కేంద్ర మంత్రి సింధియా వ్యాఖ్యలపై అనేక అనుమానాలు ఉన్నాయంటున్నారు విపక్ష నేతలు. మొబైల్లో డిఫాల్ట్ గా ఉండే సంచార్ సాథీ యాప్ ను డిజేబుల్ చేయడం సాధ్యం కాదంటున్నారు. సేమ్ టైం రిస్ట్రిక్ట్ చేయడం కూడా వీలు కాదన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. Basically it is an attack on privacy. This is what seems to be. Because in the name of helping the people's consumer, BJP government is trying to attack on privacy of the common people. We had an experience of Pegasus here in India. సంచార్ సాథీ యాప్తో ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు భావిస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. पेगासस को लाए हैं, अभी तक उसको काबू में नहीं रखे हैं. सांसद बोलते हैं, असेंबली वाले बोलते हैं कि हमारा फोन पे वो छापा मार रहे हैं और सुन रहे हैं. तो अगर ये कदम जब उठाया, आप देखते रहिए पिछले 11 साल में भारतवासी का अधिकार छीना जा रहा है. अगर लोग इतने मासूम बन के बैठेंगे तो उनकी जान की भी खतरा हो सकती है. असल वायलेशन ऑफ नेशनल सिक्योरिटी यही. ఇటీవల సంచార్ సాథీ యాప్ ను డిఫాల్ట్ గా అన్ని మొబైల్స్ లో పెట్టాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది టెలికాం శాఖ. ఈ యాప్ ను డిజేబుల్ చేయడం, రిస్ట్రిక్ట్ మోడ్ లో పెట్టడం కుదరదని గైడ్ లైన్స్ ఇచ్చింది. దీంతో ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి.